హాయ్ హలో గాయస్, నేనైతే మీ నిశ్చిత హారిక. సో మా విలేజ్లో అయితే మొహరం స్టార్ట్ అయిందని చెప్పేసా కదా. ఇంక ఈరోజు నైట్ అయితే దుత్తలు అయితే చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారనమాట. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా తినడానికి టైం లేకపోతే మా మమ్మీ తినిపించి అలాగే ఇంకా రెడీ అయ్యామనేసి దిష్టి అయితే తీస్తుంది. ఇంకా డ్రమ్స్ అలాగే టపోసులతో మూతలు అయితే మోగిపోతున్నాయి. లైట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, డెకరేషన్ కూడా. ఇంకా నేను అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అలాగే వీడియోస్ ఇంకా పిక్స్ కూడా తీసుకున్నాను. అవి కూడా పోస్ట్ చేశాను. ఇంకా దుత్తలు అయితే తీసుకొని వచ్చేసి వాళ్ళ దగ్గరే వెళ్తున్నాను. ముందరైతే డ్యాన్స్ చంపేస్తున్నారు. బట్ మాకు ఆ ఛాన్స్ లేదనమాట. దుత్త తీసుకొని వెనకాల వస్తే ముందరైతే చూసుకుంటూ అంటే చేసుకుంటూ వెళ్తున్నారు. సో మాకు కనిపించదు, పక్కన వెళ్ళే వాళ్ళకి కనిపిస్తుంది. ఇంకా నేను వెళ్ళి ఇక్కడ రమ్మంటూ ఉన్నాను. ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము. వెళ్ళడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. ఇంకా మా సిస్టర్స్ అలాగే కబుర్లు చిన్నిగా నవ్వుకుంటూ ఫన్నీస్ చేసుకుంటూ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఆ గుంపులో ఒకరినొకరిని చూసుకోవడం తప్ప ఇంకేం లేదు. అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. సో మాకైతే దుత్తలు తీసుకొని మా అంటే ఊర్లో ఉన్న టెంపుల్ నుంచి గుడి దగ్గర ఉన్న స్వామి దగ్గరికి తీసుకువెళ్ళడానికి 1 అవర్ పైనే పట్టిందనమాట. ఇక్కడైతే రామస్వామి ఉన్నారు. సో హారతి అయితే తీసుకొనేసి ఇక్కడ నుంచి అయితే అంటే ప్రతి ఒక్కసారి ఏ స్పెషల్ జరిగినా ఇక్కడ నుంచి మొహరంలో ఖచ్చితంగా రామస్వామి దగ్గర అయితే హారతి కానీ అక్కడ నుంచి ఏదో ఒకటి అంటే అక్కడ కూడా అంటే దేవుడి దగ్గర పీర్ల దగ్గర ఎంత చేస్తామో అక్కడ కూడా అంతే చేస్తుంటాము. ఇంకా దుత్తలు అయితే తీసుకొనేసి వెళ్తున్నాము. అంటే గుండం చుట్టూ 3 times అలాగా తిరిగేసి టెంపుల్ లోపైతే వెళ్ళిపోయి అక్కడ పానకాలు అయితే వేసేసి ఇంటికైతే బయలుదేరేసాం. బాయ్ బాయ్.